హాయ్, ఈరోజు కారం దోశ పల్లీ చట్నీ చేసుకుందాం. మనం సామాన్యంగా దోశపిండి రుబ్బుకున్నాక 2 రోజులకి పులిసిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్పు. పిండిని మనకు కావాల్సినంత మాత్రమే తీసుకొని అప్పటికప్పుడు ఉప్పు కలుపుకుంటే పిండి పులియకుండా దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ దోశలోకి ఉల్లికారం చేసుకోవడానికి ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం పొడి, ఉప్పు ఇవన్నీ కచ్చా పచ్చాగా మిక్సీ చేసేసుకోండి. పల్లీ చట్నీ చేయడానికి పల్లీలు వేయించుకొని మిర్చి, ఆనియన్, టమాటో వీటన్నిటిని వేయించుకొని కాస్త చింతపండు, ఉప్పు కలిపి మిక్సీ జార్లో వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దోశకు ఉల్లికారం అప్లై చేసి పల్లీ చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.